నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి జాయింట్ డిక్లరేషన్ సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది జాయింట్ డిక్లరేషన్ సంబంధించి అంటే జాయినింగ్ డేటు, ఎగ్జిట్ డేట్ అండి. సో వాళ్ళకి సంబంధించిన సర్వీస్ డేటాలో జాయినింగ్ డేటు అలాగే ఎగ్జిట్ డేటు మోడిఫై చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు సో వాళ్ళకి ఒక సమస్య అయితే ఎదురవుతుంది అనమాట. అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో మనము ఒక ఐడి సెలెక్ట్ చేసుకొని సో దేనికి సంబంధించిన డేటా అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నామో, ఓకేనా, జాయిన్ డేటు అలాగే ఎగ్జిట్ డేటు ఏదైతే సర్వీస్ డేటాలో ఉన్న డేట్స్ అనేవి మోడిఫై చేద్దామని చెప్పేసి అనుకుందామో, సో ఆ టైంలో వాటిని ఎంటర్ చేసి ముందుకు వస్తే మనకి ఇట్లా డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మనకి ఈపీఎఫ్ వారు ఒక ఎస్ఓపి అనేది రిలీజ్ చేశారు కదా. మనకి ఏంటంటే 2017 అక్టోబర్ తర్వాత ఎవరైతే యూఏ నెంబర్ అయితే జనరేట్ అవుతుందో, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసి యూఏ నెంబర్ జనరేట్ చేసుకుని ఉంటారో ఆ టైంలో అక్టోబర్ 2017 తర్వాత అట్లాంటి వాళ్ళకి వితౌట్ ఎనీ డాక్యుమెంట్, హెచ్ఆర్ పర్మిషన్ లేకుండా అలాగే పిఎఫ్ ఆఫీస్ పర్మిషన్ లేకుండా కాంట్రిబ్యూషన్ మ్యాచ్ అయితే కనుక అంచగ్గా వాళ్ళ సంబంధించిన డేట్స్ అనేవి మార్చుకోవచ్చు. ఆరు కాంట్రిబ్యూషన్స్ మిస్ మ్యాచ్ ఉన్నా కానీ సో ఏమైనా కానీ మార్చుకోవచ్చు అని చెప్పేసి మనకి ఒక నోటిఫికేషన్ అంటే ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఆ తర్వాత చాలామంది మార్చుకున్నారు. ఓకేనా, అయితే ఇప్పుడు ఎవరి డేటు అది ఎలిజిబిలిటీ ఉన్నా కానివ్వండి, సో ఎవరి మెంబర్ ఐడి సంబంధించిన జాయిన్ డేట్ ఆర్ ఎగ్జిట్ డేటు మారుద్దామని చూసినా కానీ ప్రస్తుతానికి అయితే మనకి ఇట్లా డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సార్ మనకి అప్డేట్ తీసుకొచ్చారు కదా వితౌట్ హెచ్ఆర్ పర్మిషను, వితౌట్ డాక్యుమెంటు, బట్ మేము చేస్తుంటే అవ్వట్లేదు జాయింట్ డిక్లరేషన్ ద్వారా, మాకు ఇట్లాగా డాక్యుమెంట్స్ అయితే అడిగేస్తుంది, ఏం చేయాలి ఏంటిది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి వెబ్సైట్ 3.0కి మైగ్రేషన్ అవుతుంది కదా. మొన్న ఒక 2 months వరకు బాగానే వర్క్ చేసేది, బట్ ఆఫ్టర్ తర్వాత మనకైతే ఇది వర్క్ చేయట్లేదు అనమాట. సో ఎవరైనా కానీ సర్వీస్ డేటాలో ఉన్న డేట్స్ అనేవి మారుద్దామని చూసినప్పుడు ఇట్లాగే డేట్స్ మనకి ఇక డాక్యుమెంట్స్ అయితే అడిగేస్తుంది అనమాట. సో మీరు వెయిట్ చేయండి, ఓకేనా. మార్చి తర్వాత మనకి దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ రావచ్చు. ఎందుకంటే ఈ ఫంక్షనాలిటీలో కొన్ని మార్పు అయితే చేస్తున్నారు. మనకి 3.0కి ఇది మైగ్రేషన్ అవుతుంది కాబట్టి మనకి ఎట్లాంటి ఇష్యూస్ జనరేట్ అవుతా వస్తాయి అనమాట. ఓకే, అట్లాగే మనకి డీలింగ్ కూడా చాలామంది డీలింగ్ కూడా తెలిసే ఉంటుంది. సో డీలింగ్ కూడా మార్చి తర్వాత ట్రై చేద్దాము. సో మనకి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకి 3.0కి మైగ్రేషన్ అవుతుంది కదా. మార్చి తర్వాత మరి చూడాలి ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయా లేదా అనేది. బట్ వీళ్ళ ఎస్ఓపి ప్రకారం అయితే మనకి 2017 తర్వాత జనరేట్ అయిన యూఏ నెంబర్స్ అన్నింటికి కూడాను మేము తీసేసామన్నట్టు చెప్పారు. బట్ ప్రస్తుతానికైతే ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఏఐడిలో సర్వీస్ డేటా కానీ లేకపోతే మన బేసిక్ డేటా మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి మార్చినా కానీ మారుదాం చూసినా కానీ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందన్నమాట. చూద్దాం, ఓకేనా. సో మార్చి తర్వాత మనకి పూర్తిగా 3.0లోకి మైగ్రేషన్ అయిన తర్వాత మనకి ఇవన్నీ కూడా ప్రాపర్గా పనిచేసే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. డీలింగ్ చేయాలన్నా కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా డేట్స్ మార్చాలన్నా కానివ్వండి అప్పుడు. సో ఏ అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా తిరిగి వస్తుంది. చాలామంది నేను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేను దీని గురించి మీరు క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీరు మార్చాలంటే కనుక మీరు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అది రిజిగ్నేషన్ లెటర్ కానివ్వండి, ఎగ్జిట్ డేట్ అయితే రిజిగ్నేషన్ లెటర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎక్స్పెన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, పే స్లిప్ కానివ్వండి, ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్స్ లెటర్ కానివ్వండి, ఏదైనా క్లారిఫికేషన్ లెటర్ కానివ్వండి, లేకపోతే మీ సెల్ఫ్ డిక్లరేషన్ కానివ్వండి, ఏదైనా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీరు జాయినింగ్ డేట్ మార్చాలంటే కనుక ఆఫ్ లెటర్లు అట్లాంటివన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు మీ హెచ్ఆర్ మీకు సపోర్ట్ చేస్తారంటే మీరు మార్చేసుకోవచ్చు. అట్లాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రస్తుతానికైతే ఈ ఫంక్షనాలిటీ పనిచేయట్లేదు, ప్రాపర్గా పనిచేయట్లేదు. అంటే ఈపీఎఫ్ వారు చెప్పిన ప్రకారం అయితే పనిచేయట్లేదు. మార్చి తర్వాత చూద్దాము. మార్చి తర్వాత ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియపరుస్తాను. ఓకే, సో చూశారు కదా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చలేదు కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's